హలో ట్రావెల్స్ అండ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. మనం ఈరోజు అయితే డిస్కిట్ నుంచి ప్యాంగాంగ్ లేక్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము క్యాంప్స్లలో ఉన్నాం నిన్న నైట్. ఒకవేళ ఆ వీడియో చెక్అవుట్ చేయకపోతే చెక్అవుట్ చేయండి. కానీ రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే, నా గ్లౌజులు చూడరు అండ్ నా మొత్తం చూడరు, అంటే నా జాకెట్ చూడండి మొత్తం చూడరు. అంటే అది కాదు, జాకెట్ మొత్తం వైట్ ఉంటే మొత్తం ఇంకా దులుపుకున్నా, మ్యాక్సిమం క్లియర్ చేసిన. ఒక్కసారి అయితే మీకు చూపిస్తాం మేము వెళ్ళున్నాము క్యాంపులో. ఇది క్యాంపు, ఇది ఫ్రంట్ లొకేషన్. ఇదండి, దీని పేరు ద రెస్టారెంట్ అండ్ క్యాంపింగ్. డిస్కిట్లు ఉంది. ఇది మాకు ఈ రెండు క్యాంప్ కలిపి 1200కి వచ్చింది. బార్గెన్ చేసి 1200కి వస్తున్నాడు. ఇప్పుడైతే ఈ నుంచి డైరెక్ట్ ప్యాంగాంగ్ లేక్ 3 hours ఆఫ్ జర్నీ. 100 kilometers 3 hours చూపిస్తుంది. అంటే ఇక రోడ్లు ఎట్లుంటాయో అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే డైరెక్ట్ వెళ్ళిపోవాలి. ఫస్ట్ లగేజ్ మొత్తం మౌంటింగ్ వేసుకోవాలి. దీనికి ఒక అర్ధ గంట పోతుంది మాకు రోజు. లగేజ్ మౌంట్ చేసుకున్నాక డైరెక్ట్ మోటో బ్లాగ్లో కలుస్తాం. ఇక ఇప్పుడే బ్యాగ్ మొత్తం ప్యాకింగ్ చేసుకున్నాం. ఇక ఆ బండికి, నా బండికి అయితే మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. ఇద్దరు బండి కోల్డ్ స్టార్ట్ చేస్తాం. చల్లగా ఉంది కదా ఇక్కడ, బండికి మెయిన్గా ఫస్ట్ టైం కోల్డ్ స్టార్ట్ చేయాలి. ఇక చలి ప్లేసెస్కి వస్తే మాత్రం. ఇక నా బండికి ఇవి 2 యాడ్ అయిపోయినాయి. పెట్రోల్ ట్యాంకులు ముందట కొట్టించుకోవాలి. ఈరోజు ట్రావెల్ తక్కువనే కానీ కిలోమీటర్స్ తక్కువ. జై శ్రీరామ్. రోడ్ మొత్తం ఇక ఇట్లనే ఉంటుంది. ఈ నుంచి 100 kilometers 3 hours అని చూపిస్తుంది. అంటే అర్థం చేసుకోండి మీరే ఎట్లుంటుందో. ఇప్పుడైతే మనకు పెట్రోల్ బంక్ అవసరం లేదు, నిన్ననే కొట్టించాం. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ డిస్కిట్ మానెస్ట్రీ, డిస్కిట్ది బుద్ధ స్టాచ్యూ ఉంటుంది, అది కూడా చూసినాము. మార్నింగ్ 7 గంటలకు ఎంతగానో ఎండని చూడండి. ఇక్కడ డబ్బున ఎండ వస్తుంది, లేట్గా ఎండ సన్సెట్ అవుతుంది. సన్ రైజ్ సన్సెట్టింగ్ టైం ఎక్కువ ఇక్కడ ఇప్పుడు సమ్మర్ సీజన్లో. వింటర్లో ఇప్పుడు కూడా స్నో పడుతుంటుంది. నిన్న మాత్రం ఇదే రోడ్డు, మీరు అందరూ చూసినా అనుకుంటా, మొత్తం ఇదే రోడ్డు. మొత్తం స్పీడింగ్ అయిపోతుంది. మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే మధ్య ఉంది. సేమ్ మనము అదే రోడ్లో వస్తున్నాము. మళ్ళీ ఇంకెట్లా వెళ్తారా? మళ్ళీ ఎట్లా వెళ్తాం? మళ్ళా ఎలా వెళ్దాం రా? రోడ్డు క్లోజ్ ఉంది మరి, ఇది లేదా? ఇదే చూపిస్తుందా? రోడ్డు ముందుకు వెళ్తాం. రోడ్ క్లోజ్ అంటే ఇంకేముంది అక్కడ? లోకల్ అడుగుతాం. అది ఎట్లా రాసిరు ప్యాంగాంగ్ లేక్కి రోడ్ క్లోజ్ బీఆర్ఓ. మళ్ళీ కిందికి వెళ్ళాలంటున్నాడు. అబ్బా, కింద నుంచి అంట. మళ్ళీ అదేదో కింద రాయొచ్చు కదా, బీఆర్ఓ ప్లీజ్ డూ దిస్ అంటే. మాకు కూడా కింద కింది నుంచి ఎడిపోతాం. కింది నుంచి పోవాలంటే మనం డైరెక్ట్ ఆడికే పోతాం. మళ్ళీ అడుగుదాం కిందికి పోయి. అయ్యో, ఇంత దూరం వచ్చి వేస్ట్ అయ్యాయి. వేస్ట్ ఏం కాలేదు కానీ డీటోర్ తీసుకోవాలంటే भाई पैंगोंग जाना है. नीचे मैं ब्रिज रूट ओपन मार्क पैंगोंग राइट ओके.
కూడా చూడండి, బిస్కెట్ నుంచి ఈ లెఫ్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. మొత్తం పైనకి వెళ్ళకండి ప్యాంగాంగ్ వెళ్ళాలనుకుంటే. మాలాగా మీరు కూడా చూడకూరి, అదేమో ఆర్మీ బేస్. ఇక రోడ్లు ఇంకా కన్స్ట్రక్షన్ అయితేనే ఉన్నాయి, అయినా సరే ఇక దీనిపైన ఇదంతా రివర్ బెడ్డే. అదే రివర్ బెడ్ అంటే మొత్తం వెళ్ళిపోయింది ఆ రివర్. దాన్ని రివర్ బెడ్ అంటారు. తెలియని వాళ్ళకి చెప్పిన, తెలిసిన వాళ్ళు అయితే మాకు తెలిసి బ్యా అని అనుకోకూడదు. కూడా ముందర అయితే మొత్తం రివర్ పోతుంది. మౌంటైన్స్ నుంచి కరిగి చిన్న చిన్న దారాల నుంచి పెద్ద దారం ఓపెన్ అయిపోయి రివర్ లాగా పోతుంది. ఫైనల్ ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కుతుంది. ఓ ఓ ఓ ఓ ఓ అమ్మో, వారే మొత్తం మట్టి అది అంతా కరిగిపోయి అసలు నైస్ అమ్మా, నైస్. మొత్తం బ్రౌనిష్ ఉంది వాటర్. అది మట్టి కలిసి కలిసిపోయి ఓ అట్లా ఒకటి అదేమ్మా థింగ్స్. అలాంటి ఆఫ్ రోడర్కి ఆఫ్ రోడ్ ఉంటే వస్తాయి. ఆఫ్ రోడ్ బైక్ అయితే కాదు, నేకెడ్ స్పోర్ట్స్ అంటే ఇది కూడా ఒక వాల్ పేపర్. అరే ఇది ఒకటి wallpaper time guys, come on, just click it. ఇగో ఈయనే కొద్దిసేపు తిన్నాము, ఒక అర్ధగంట అయిపోయింది, అర్ధగంట 40 నిమిషాలు అయింది. ఈ నుంచి ప్యాంగాంగ్ లేక్కి ఒక 150 కిలోమీటర్స్ ఉంది. 3 hours జర్నీ. ముందు రోడ్ కనిపిస్తుంది కదా, మొత్తం రోడ్ మొత్తం ఇక అదే మీకు మొత్తం ఆఫ్ రోడింగ్ వస్తుంది. కొంచెం మంచిగా వస్తుంది, కొంచెం మంచిగా రాదు. చూడండి బ్యూటిఫుల్. వీడు ఒక రీల్ చూసిన, నా ఇన్స్టాగ్రామ్లో చెక్అవుట్ చేయండి. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో కాకపోతే ఫాలో కండి. మొత్తం లేహ్ లదాఖ్ రీల్స్ అవి అన్నీ ఇన్స్టాగ్రామ్లో వచ్చేస్తాయి. ఈ నుంచి స్టార్ట్ అయింది కదా, నయమైంది మేము బ్రేక్ తీసుకొని తినేసి ఒకటేసారి మనం తిన్నాం, బండి తిన్నది, ఇంకా బండి కొట్టుడే కొట్టుడు, కొట్టుడే కొట్టుడు, మనం కొట్టుడే కొట్టుడు. మొత్తం ఊర్లలో మధ్యలోకి తీసుకొచ్చింది. చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి కదా, ఆ ఊర్లలో మధ్యలోకి తీసుకుపోతుంది. ఇక్కడ ఎవ్రీ విలేజ్కి ఒకటి అదే ఇట్లా రౌండ్గా రొటేట్ చేసేది ఉంది కదా, నాకు తెలిసి అది పీస్. అదే ఆ గంట పోయినప్పుడు పీస్ ఆఫ్ మైండ్కి అట్లా. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్లు, మీకు 100 కిలోమీటర్లు దగ్గర దగ్గర 1000 కిలోమీటర్లు కొట్టినట్టు ఉంటుంది. ఆఫ్ రోడింగ్ బైక్ ఉంటే జర మంచిగా ఉంటుంది. మనమేమో ఆఫ్ రోడింగ్ కాదుగా, మనం అడ్వెంచర్కి వచ్చినాం, అడ్వెంచర్ అవుతుంది. అడ్వెంచర్ బైక్ పైన అడ్వెంచర్ చేయలేదు, మంచి మజా రాదు. ఇలాంటి బండ్ల పైన అడ్వెంచర్ చేస్తేనే క్రేజ్ ఉంటుంది. అండ్ ఇంకా ఎవరైనా థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసేటోళ్ళు ఉంటే నా మెయిల్కి కింద మెయిల్ చేయండి. నాకు క్రేజీ థంబ్నెయిల్స్ కావాలి. నా ట్రిప్ థంబ్నెయిల్స్ అన్నీ నాకు కావాలి. నేను చెప్తూ ఉంటా, నాకు చేసి పెట్టేటోళ్ళు ఉండాలి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, ఎవరైనా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే వాళ్ళకి ఒకసారి షేర్ చేయండి. మరి ఇట్లా కావాలంటారా నేనకి, మనకు చేస్తావా అది అని చెప్పి. నా మెయిల్ ఐడి ఆల్రెడీ డిస్క్రిప్షన్లో వస్తుంది, ఆ మెయిల్కి వేసేసేయండి. కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసి ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయమని చెప్పేసి. ఇందులో చెప్పిందే 10 సార్లు చెప్తున్నమాట. అంటే కొంతమంది సగం వినేటోళ్ళు ఉంటారు అనమాట, అందుకు వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. 2-3 సార్లు చెప్తే ఈ 2-3 సార్లు చెప్పింది కాబట్టి అవసరం. నాకైతే చాలా అవసరం థంబ్నెయిల్ ఎడిట్ చేసేటోళ్ళు. ఓన్లీ థంబ్నెయిల్ ఎడిట్ కావాలి నాకు ఇప్పుడు ప్రస్తుతం. అండ్ అట్లానే వాళ్ళకి కొన్ని శాంపుల్స్ నాకు పంపించమండి, వాళ్ళు ఏం థంబ్నెయిల్ చేసారు
లేకపోతే ఎవరు ఛానల్కి వేసివో రోడ్డు మొత్తం గుచ్చుకు 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 గుచ్చుకు. ఏం ఆఫ్ రోడింగ్ రా బాబు, మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది కదా. ఏం ఆఫ్ రోడింగ్ అంటే ఆఫ్ రోడింగ్. అసలు లదాఖ్ వచ్చిందే ఎందుకు, మొత్తం ఆఫ్ రోడింగ్. ఘోరంగా ఉన్నాయి అసలు. స్టార్టింగ్లో ఇట్లుంటుండే రోడ్లు, దీనికన్నా ఇంకా ఘోరంగా ఉంటుండే అంట. ఇప్పుడు మధ్యలో మనం కొన్ని స్మూత్ రోడ్లు చూసినాం కదా, సేమ్ అట్లా ఈ రోడ్ కూడా అయిపోతుంది. ఇంకా కొద్ది రోడ్ అయితే మీరు వచ్చే టైంకి ఈ రోడ్ కూడా కావచ్చు అనుకుంటా. మొత్తం మొత్తం అప్పుడున్న కాడ ఎప్పుడైనా పోవాలి తీసుకుంటుంది. మొత్తం కొండల మధ్యలో ఓ మటి స్లో డౌన్ తీసుకోవడానికి వచ్చింది, కానీ మరీ కాదు. ఎవరికైనా ఇసుక కావాలంటే ఎప్పటికి పోయి ఇసుక వస్తుంది. తీసుకుంది. ఎవరికైనా ఇసుక కావాలంటే ఎప్పటికో వచ్చేస్తాను. ఈ ప్లేస్ ఇసుక దొరకదు. ఆహా, ఈడ కూడా వచ్చింది. స్లోగా పోవాలి. ఒకటే రేజ్ ఇది, ఒకటేసారి రేజ్ ఎక్కువ లోపల టైం లోపల ఉంటుంది. అమ్మా ఈ టైంలోనే ఇట్లా ఉంటాయి. ఇది ఇంకా మనకి వింటర్ సీజన్లో చినిగిద్ది. ఓహో ఓహో, ఈ వ్యూని చూడాలా, ఈ రోడ్ని చూడాలా, అసలు ఏం అర్థమవుతలేదు. వ్యూని చూడాలి, రోడ్ని చూడాలి, బండి కంట్రోల్ చేయాలి. ఈ ఇసుక ఏడ బండి పడేస్తుందో ఏమో, పడేస్తే తమ్మిస్తుంది అయితే. బండి పడ్డది కింద. ప్యాంగాంగ్ లేక్ వెళ్తున్నప్పుడు బండి కింద పడ్డది అని వీడియో టైటిల్ వస్తుంది. కావాలి అనుకుంటే మనమే పడేయచ్చు, మాకు అవసరం లేదు, మనం మంచి కంట్రోల్ చేస్తాం. చూడు ఇప్పటిదాకైతే బండి అయితే కింద వాళ్ళే చాలు. నాకైతే ఓ తీసి పెట్టకూడదు. మళ్ళీ కలిసిపోడు మొత్తం అదే ఉన్నట్టుంది. ఓ అందుకే ఇంకా 50 కిలోమీటర్లకి 4 గంటలు అంటే ఎందుకు అనుకున్నారు. ఎందుకే కొద్దిగా ఏమి ఉండదు. ఇదంతా చూసుగా అక్కడ కొనాలట. రైట్ సైడ్లో మొత్తం రివరే. నా రేడియేటర్ హీట్ పెడుతుంది. ఈ రోడ్ని ఇట్లనే మామూలు రోడ్ని వదిలేసి వ్యూని వస్తే మాత్రం దెబ్బకి ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. నో 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 రైట్. ఆహా, కింద కామెంట్ సెక్షన్లో వస్తాయి, ఏంద్రా కొండలలో నడిపిస్తున్నాయండి. నా మైండ్కి ఏమొస్తుంది తెలుసా, అది ఉందా ఆ కొండపైనకి ఎక్కి ఒక ఫోటో దిగబోతుంది. కానీ ఈడున్న రిస్క్కి నేను కొట్టలేను. ఏమో అలాంటి కొండ చూస్తుంటే ఎక్కిపోయి ఒక ఫోటో అవుతుంది. అమ్మా ఇక నాకు తెలిసి రోడ్డు మొత్తం మీద ఉంటుంది. ఈడ మంచి తార్ అయినా లేకపోతే హైలెక్స్ అయినా పికప్ ట్రప్ జస్ట్ వెనకాల బండి పెట్టుకోవాలి. అన్న మంచిగా వచ్చింది. వెనకాల మంచిగా BMW పెట్టుకొని వచ్చింది అన్న. మస్తు అనిపిస్తుంది అట్లా. మనం ఎప్పుడు వస్తాం అట్లా వెనకాల హైలెక్స్ అయినా ఏదైనా ఒక పికప్ ట్రక్ మనం కొనే వరకు వచ్చిందంటే క్రేజీ ఉంటుంది. ఇది రోడ్డు కాదురా, గుంటలు గుంటలు గుంటలు. వాటర్ క్రాసింగ్ కానీ నీళ్ళు. నో ఇల్లునే వాటర్ ఉన్నాయి. కమాన్ బేబీ, కమాన్ యూ క్యాన్ డూ ఇట్.
నైస్. ఇదేం రోడ్ రా? ఓహో. చలో అమ్మా. అరే బండ ఆగింది దిగురా అంటే దిగకుండా అట్లనే కూర్చుండు. మళ్ళీ ఇంకా ఒకటే కవర్ విష్ణుగాడు అన్న ఆ బ్యాగ్ లగేజ్ పట్టుకున్నాడు. ఇంకొక కవర్ పట్టుకొని ఇంకా కూడా బరువు అవుతుంది. మళ్ళీ మొత్తుకుంటాడు వీడు. ఆహా, ఏం ప్యాచ్ అయ్యా అది, క్రేజీ ప్యాచ్. అలాంటి ప్యాచ్లు మళ్ళీ రావద్దు, నేను రూల్ తీరిపోతుంది. మీరు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా టైర్లు మంచిగా పెట్టుకోవాలి. నేను టైర్ చేంజ్ చేయించింది మాత్రం నయమైంది. మమ్మీ చూడు, ఇలాంటి రోడ్లు ఉన్నాయి, అందుకే టైర్ చేంజ్ చేయించిన. ముందే గెస్ చేసి ఇలాంటి రోడ్లు వస్తాయేమో అని. ఓహో, నాకు ఆడ మంచి రోడ్డు కనిపిస్తుందమ్మా. బాగా ప్లేస్ వచ్చింది. ముందర రోడ్లు కమన్ వచ్చేసినా. వచ్చేసిన చాలా చాలా గట్టింది నాకు ఈ రోడ్ కంటే ఈ రోడ్డు. ఫైనల్గా ఒక మంచి రోడ్ అయితే వచ్చింది. అంతా గుంతలు రోడ్ అయిపోయి కొట్టేసి మంచి ఒక డాంబార్ రోడ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎనికి 150 కిలోమీటర్సా? 120 కిలోమీటర్స్ ఏ రోడ్ ఉంటే బాగుంటుంది. 120 కిలోమీటర్స్ 2 hours అంటే ఓకే. రోడ్ మంచిగా ఉన్నట్టుంది. వ్యూ మాత్రం క్రేజీ. ఒక ఫోటో కూడా వచ్చేస్తుంది వాల్పేపర్ టైం తీసుకొని. రోడ్డు మొత్తం బాగుంది. జాగ్రత్త పోవాలి. ఫస్ట్ వాటర్ క్రాస్ ఉంది. ఓ వెళ్ళిపోయిన వాటర్. అందుకే వాటర్ ప్రూఫ్ చెప్పులు కొనుక్కోమన్నా. నాది కొంచెం పైన దాకా వచ్చేసినాయి నీళ్ళు. ఓ మై గాడ్, ఇది కదా అడ్వెంచర్. ఇంకా ముందు ఎన్ని ఉన్నాయో ఏమో, క్రేజీ. ఇంకొక రివర్ కార్స్ రెండు ఉన్నట్టున్నాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. स्पीड नहीं लगाना, ठीक है? ओके, धीरे जाना, जो गाड़ी खुद ब खुद चलेगा. ठीक है. आपका पैर ऐसे ऐसे करते जाना बस. బ్యాలెన్సింగ్. యాక్చువల్ రోడ్ అట్లా పైన కింద ఉండే, కానీ ఇట్లా కిందికి ఉంది. ఇప్పుడు డెప్త్ ఎక్కువ ఉందా? చూడండి ఒకసారి ఇంకొకరు ఎట్లుందా, ఎంత డెప్తే. రివర్ కాస్ట్ వాళ్ళ టైర్లో సగం మురుగుతున్నాం.
చెప్పు. బుల్లెట్ కమాన్ 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 ఓ कमान कमान डन. अरे देख के पूरा गीला. अरे ఇది ఆరాం పోయింది. ఎందుకైతే వచ్చినాము అందుకే. జాగ్రత్త రా జాగ్రత్త. ఇంకొక బైకర్స్ గ్యాంగ్ అయితే వస్తుంది. చలో జై శ్రీరామ్. శ్రీరామ్ జై శ్రీరామ్. మొత్తం షూస్లో వాటర్ వాటర్. తీసేయాలి అది, చలికి ఇది తీసుకోడుతుంది. మొత్తం ఎట్లున్నా ఎండ ఉంది కదా, కనీసం తీసేయాలి అది. కవర్సా ఏదో వీడియో ఎన్ని వాటర్ ఫాల్స్ వస్తున్నాయి ఇప్పుడు. వాటర్ క్రాసింగ్ వాటర్ ఫాల్ అంటున్నాయి. మొత్తం చల్లగా ఉన్నాయి. కానీ క్లిస్టర్ క్లియర్ ఇది వాటర్ కూడా. ఎంత అసలు క్లారిటీ ఉంది. క్రాసింగ్ వాటర్ క్రాసింగ్ ఇది ఈజీ ఉన్నాయి. ఇది చాలా ఈజీ ఉంది. దీనికన్నా ముందు దగ్గర ఒక 4 వచ్చినాయి. టోటల్గా ఒక 7 వాటర్ క్రాసింగ్ వచ్చినాయి. వ్యూ చూడండి ఎంత క్రేజీ ఉందో. మొత్తం బ్రౌన్ కలర్ వెళ్ళి కొండ, ఇటు సైడ్ ఏమో అన్ని చిన్న చిన్న రాళ్ళ కొండ, డిఫరెంట్ డిఫరెంట్ కొండలు చూడండి ఎంత క్రేజీ ఉందో. వా ఈ కొండలు లోపలికి గుసాయిస్తున్నట్లు ఆ కొండల్ని తీర్చుకుంటూ వెళ్ళిపోతా. భైరవా భైరవా కాదు బేబీ అదే కదా. మీరు ఏ పేరు సజెస్ట్ చేస్తారో ఆ పేరు పెడతా. అప్పటి వరకు నాకు నచ్చిన పేరు అయితే బేబీ. సూపర్ క్రేజీ అంటే క్రేజీ ఉంది. క్రేజీ ఉందో. మొత్తం బ్రౌన్ కలర్ వెళ్ళి కొండ, ఇటు సైడ్ ఏమో అన్ని చిన్న చిన్న రాళ్ళ కొండ, డిఫరెంట్ డిఫరెంట్ కొండలు.
నడుచుకుంటూ వెళ్ళిపోతా మెరవా మెరవా కాదు బేబీ షాడు అదే కదా. మీరు ఏ పేరు సజెస్ట్ చేస్తారో ఆ పేరు పెడతా. అప్పటి వరకు నాకు నచ్చిన పేరు అయితే బేబీ. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఎవరైనా రావాలనుకుంటే డిస్ట్రిక్ట్ ప్యాంగాంగ్ లేక్కి అంటే కొంచెం రోడ్ మాత్రం బాగోదు. తర్వాత ఈ డిస్ట్రిక్ట్ వెళ్ళే రోడ్ మాత్రం మొత్తం ఇట్లనే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇంకా వేరే రూట్లకి ఎంచి పోతే మాత్రం కొంచెం గలీజ్ ఉంటుంది. ఒక 10-20 కిలోమీటర్స్ ఆఫ్ ప్యాచ్ మీకు మధ్యలో వాటర్ క్రాసింగ్స్ వస్తాయి. మీరు ఆల్రెడీ చూసారు కదా ఎంత క్రేజీ ఉన్నాయో వాటర్ క్రాసింగ్. దగ్గర దగ్గర ఒక 7 వాటర్ క్రాసింగ్ వస్తాయి. కానీ వ్యూ మాత్రం క్రేజీ ఉందబ్బా, క్రేజీ. ఆ కొండ చూడు, ఈ కొండ చూడు, మధ్యలో రోడ్డు చూడు. ఆ కొండ ఈ కొండ మధ్యలో రోడ్డు, మధ్యలో నా బండి దొరుకుతుంది. ఓ కింద వాటర్ ఫాల్ చూడండి. బాబా 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 డింగ్ 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 డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్. వా వా ఏం పందాం అనుకున్నా కానీ ఇదిలే. ఏం వ్యూ వ్యూ క్రేజీ. నా మైక్ కూడా ఇంకా బాగా వస్తే మాత్రం బ్రౌన్ వావ్, పర్పుల్ వావ్, అంతా వావ్ వావ్ వావ్. అట్లా కూడా రావాలి. అయ్యమ్మ ఈ కొండే ఇంత షార్ప్ ఉంది. ఎవరిదో ముక్కు ఉంది ఇక్కడ. మీ ముక్కు తీసుకోండి ఫస్ట్ ఇడికి వచ్చి. ఎవరిది ముక్కు మీ ఎవరైనా ఉంటే కామెంట్ చేయరు. గర్ల్స్ బాయ్స్ కొంతమంది ఉంటాయి కదా, ఏమంటారు షార్ప్ నోస్, అలాగే ట్యాగ్ చేయరు. ఇట్లా తీసుకెళ్తాం. ఫైనల్గా ప్యాంగాంగ్ లేక్ అయితే రీచ్ అయిపోయినాం. కింద అర్థం ఏమనంటే ఫుల్ గాలి అవుతుంది. మీరు ఒక టైం ల్యాప్స్లో ప్యాంగాంగ్ లేక్ ఎట్లా వచ్చినాము. అటు స్టార్ట్ అయింది, అక్కడ నుంచి ఇంకా అటు పోతూనే ఉంది. మొత్తం వాటర్ చూడండి బ్లూ కలర్లో. ఇక మన బండి ఫైనల్గా ప్యాంగాంగ్ లేక్ అయితే రీచ్ అయిపోయింది. ఫైనల్గా ప్యాంగాంగ్ లేక్లో అయితే మేము ఈయనే స్టే తీసుకున్నాం అనమాట. 2 రూమ్లకు కలిపి 2000 పర్ నైట్కే. జస్ట్ ఫుడ్ నాట్ అలౌడ్. పక్కనే రెస్టారెంట్ ఉంది వాళ్ళది. అది ఇప్పుడైతే కొంచెం రెడీ అయిపోయినాం అందరం. విష్ణుబాయ్ కూడా రెడీ అయిపోయాడు. ఇట్లుంది బెడ్. ఈడ నో సిగ్నల్, నో ఇంటర్నెట్, నో నథింగ్. ఒక గంట ఇస్తాడంట సిగ్నల్. వీడికి వస్తే ముందే ఫోన్ చేసి చెప్పురు, మాకు ఇక్కడ సిగ్నల్ ఉండదు, మేము ఉండము, ఏం టెన్షన్ పడకూరి ఇంట్లోకి అని చెప్పేసి. ఇప్పుడైతే ప్యాంగాంగ్ లేక్ దగ్గరికి వెళ్ళేసి మనం కొన్ని ఫొటోస్, రీల్స్ అన్నీ తయారు చేసుకోవాలి. ఇది చూడండి, బయటికి రాగానే చలి పెడుతుంది ఘోరంగా. ప్యాంగాంగ్ లేక్ వ్యూ సన్సెట్ టైంలో ఎట్లుంటుందో చూపిస్తాం మీకు. చూడండి, మా 2 బండ్లు మొత్తం ఫోటోషూట్కి అయితే రెడీ అయిపోయినాయి. ఇగో ఆడ
ఇప్పుడు ఆడ ఫోటోషూట్ చేసేసుకొని చూడండి మొత్తం ఒకటే కలర్ కనిపిస్తుంది. సన్ రైజ్ ఉన్నప్పుడు మాత్రం డిఫరెంట్, సన్సెట్ అయ్యే టైంలో ఏం లేదు, మొత్తం బ్లూ పిక్స్. ఈడ మా 2 బండ్లు దగ్గరికి అయితే వచ్చినాము. వాటర్ ఎంత క్లియర్ ఉన్నాయి చూడరి, అసలు ఫోన్ పడేస్తే కానీ అది వాటర్ ప్రూఫ్ కాదు. వద్దునా చూడండి ఎంత క్లారిటీ ఉందో. టేక్ ఏ స్క్రీన్ షాట్. ఇట్లా మంచిగా క్యాంపింగ్ చేసుకోవచ్చు. కొంచెం లేట్గా రారి, అసలు జనాలే ఉన్నారు. మేము ఇప్పటిదాకా వచ్చినాము, జనాలు మస్తు మంది ఉండే. ఇప్పుడైతే ఇక్కడ కొన్ని రీల్స్, ఫోటోస్ ఇంకా కొన్ని తీసుకొని చేలో. ఈడ సిగ్నల్ వస్తుంది, ఆడ పైన మాత్రం సిగ్నల్ వస్తలేదు, ఈడ మాత్రం వస్తుంది సిగ్నల్ మనకి. ఈడ లైట్ తోటి ఒక ప్రాబ్లం ఉంటుంది, పవర్ సాకెట్ రాదు, పవర్ అనేది ఉండదు. 7:30కి ఎప్పుడు వస్తుంది, మళ్ళీ 10:30 తర్వాత ఎప్పుడు బంద్ అవుతుందో తెలియదు. అందుకే మా పనులు చూడరు, అన్నీ ఇలా పెట్టేసి ఆడుంది మొత్తం. అన్ని ఛార్జింగ్లు అన్నీ పెట్టేసుకోవాలి, తర్వాత వండుకోవాలి, మళ్ళీ రేపు పొద్దుగాల వెళ్ళిపోవాలి.